వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే మారుతున్నటువంటి కమిషన్ దృష్టి అనుగుణంగా మీరు గమనిస్తే ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా చాలా లెంతీగా ఉంటుంది అండ్ చాలా డెప్త్గా కూడా ఈ యొక్క సబ్జెక్ట్ అనేటువంటి చాలా డీప్గా అడిగేటువంటి పరిస్థితి. సో ఈ కాంటెక్స్ట్లో తెలంగాణ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా తెలంగాణ గ్రూప్ 2కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం. ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి కీ హైలైట్స్ ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్గా ఉంది, గమనించాలి. ఈ టెస్ట్ సిరీస్ అనేది ఆన్లైన్ మోడ్ అదేవిధంగా ఆఫ్లైన్ మోడ్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఎవరైతే ఆఫ్లైన్లో రాయాలనుకుంటున్నారో టెస్ట్ సెంటర్ అనేది మార్నింగ్ 10:30 AM ఓపెన్ అవుతుంది, 1 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ 2:30 నుంచి 5 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. సార్ డెడికేటెడ్గా టెస్ట్ ఆఫ్లైన్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా టోటల్ టెస్ట్ సిరీస్ యొక్క హైలైట్ చూద్దాం ఒకసారి. నెంబర్ ఆఫ్ టెస్ట్లు వచ్చేసి 25 టెస్ట్ సిరీస్లు ఉండబోతున్నాయి. టోటల్గా 25 టెస్టులు ఉంటాయి. సెక్షనల్ టెస్టులు ఎలా డివైడ్ చేయబోతున్నామంటే ఈ 25 టెస్టులలో 13 సెక్షనల్ టెస్టులు ఉండబోతున్నాయి. అదేవిధంగా కాంప్రహెన్సివ్ టెస్టులు అంటే ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అనమాట. అంటే ఒక్కొక్క పేపర్కి సంబంధించినటువంటి ఒక్కొక్క టెస్ట్. సో 4 కాంప్రహెన్సివ్ టెస్టులు ఉంటాయి. ప్రతి కాంప్రహెన్సివ్ టెస్ట్లో మనకి పేపర్ వైజ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని రివిజన్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అంటే 4 టెస్టులలో ప్రతి టెస్ట్లో 3 నెలల కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో 4 టెస్టులు 4x3 12 నెలల కరెంట్ అఫైర్స్ అనేవి కాంప్రహెన్సివ్ టెస్టులలో కవర్ అవబోతున్నాయి. ఉదాహరణకి గ్రూప్ 2లో మనకి 4 పేపర్స్ ఉన్నాయి కదా. సో 4 పేపర్స్ కూడా ఇక్కడ కాంప్రహెన్సివ్ టెస్టులు నిర్వహిస్తారు. సో ప్రతి పేపర్కి సంబంధించి 3 నెలల కరెంట్ అఫైర్స్ రివిజన్ ఉంటుంది. అదేవిధంగా 4 పేపర్లు 4×3 12 నెలల కరెంట్ అఫైర్స్ అనేవి కాంప్రహెన్సివ్ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కవర్ అయిపోతాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు మనకి 8 ఉండబోతున్నాయి. ఇక్కడ గ్రాండ్ టెస్టులు అనగానే ఒక గ్రాండ్ టెస్ట్లో 4 పేపర్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా లెక్కేసుకుంటే టోటల్గా 2 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఎందుకంటే 2 గ్రాండ్ టెస్టులలో 4 క్వశ్చన్ పేపర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇది తర్వాత స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి 24th March అనేది స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద టెస్ట్. 24వ తారీఖు నుంచి టెస్ట్ అనేటువంటిది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నోట్ పాయింట్ చూడండి, ఈచ్ టెస్ట్ కంటైన్ 150 క్వశ్చన్స్. అంటే ఇక్కడ 25 టెస్టులలో కూడా 150 క్వశ్చన్స్ క్యారీ అవుతాయి. అంటే 25 × 150 ఎంత 3700 MCQs అనేవి గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ వారికి కవర్ అవ్వడం జరుగుతుంది. అంటే 3750 MCQs అనేవి టెస్ట్ సిరీస్ ద్వారా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు గమనించండి, 3750 క్వశ్చన్లు మీరు ఒకసారి ఆన్సర్ చేసిన తర్వాత వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు ఎందుకు కాన్ఫిడెంట్గా ఉండరో చెప్పండి. టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకం ఏంటంటే డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్ కావచ్చు, లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ కావచ్చు, ఎక్కడా కూడా టీఎస్పీఎస్సీకి అనుగుణంగానే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకునే విధంగా గతంలో వచ్చినటువంటి ప్రశ్నల సరళి చూసి అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ఏ విధంగా దాన్ని బట్టి మనకి క్వశ్చన్లు తయారు చేయడం జరుగుతుంది. అక్కడ ఇంకొక నోట్ పాయింట్ చూడండి, కీ విత్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద టెస్ట్. అంటే టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కీ మాత్రమే కాదు ఎక్స్ప్లెనేషన్ షీట్ అనమాట. అంటే ఆ క్వశ్చన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ షీట్ అనేటువంటిది మనకి యూపీఎస్సీ వారికి ఇవ్వడం జరుగుతుంది. కానీ మొదటిసారిగా గ్రూప్ 2 వారికి కూడా ఎక్స్ప్లెనేషన్ షీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు వెయిట్ చేయడం, ఎందుకంటే ఇక్కడ మీరు టోటల్గా 25 టెస్టులు 25 × 150 ఎంత అండి 3750 క్వశ్చన్లు మీకు కవర్ అవబోతున్నాయి. ఇంతకంటే ప్రిపరేషన్ ఇంకేం సరిపోతుంది చెప్పండి. సో August 7, 8లో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ తర్వాత వాటిని బాగా రివైజ్ చేసినట్టయితే సక్సెస్ ఎందుకు రాదు. సో దీన్ని ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.